హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అయిన గాజర్ కా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. యమ్మీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ డెలిషియస్ డెజర్ట్ ఇది. సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకుందాం. సీజనల్ గా ఇలా గాజర్ దొరుకుతూ ఉంటాయి కదా, లాంగ్ క్యారెట్స్, వీటిని యూజ్ చేసి చేస్తున్నాను. మన సీజన్ లో రెగ్యులర్ క్యారెట్స్ తో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా స్కిన్ పీల్ చేసి గాజర్ ని గ్రేట్ చేసుకుంటున్నా. గ్రేట్ చేసి పెట్టుకున్న 500 grams ఆఫ్ గాజర్, చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, 1 లీటర్ కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్, ఘీ, షుగర్. 100 grams షుగర్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. క్యారెట్స్ లో కూడా స్వీట్ ఉంటుంది. మనం మిల్క్ కూడా 1 లీటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, కోవా ప్లేస్ లో కంప్లీట్ గా ఫుల్ క్రీమ్ మిల్క్ నే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ కి ఇది సరిపోతుంది. ఒక పాన్ పెట్టుకుని ఘీని యాడ్ చేసుకుందాం. 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న గాజర్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు 5 to 10 minutes దీన్ని ఫ్రై చేసుకుందాం. సిమ్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఇది కాస్త పొడి పొడిగా అయ్యి ఫ్రై అయిపోయే టైంలో ఇందాక కాచి పక్కన పెట్టుకున్న పాలని యాడ్ చేసేసుకుందాం. ఇలా థిక్ అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కోవా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ కోవా యాడ్ చేసిన కన్సిస్టెన్సీకి లాస్ట్లో స్వీట్ తయారవుతుంది. ఇది ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు చేసి పెట్టుకుంటే 1-2 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే డెజర్ట్ చాలా టేస్టీగా బాగుంటుంది. బాదామ్స్ అండ్ పిస్తాస్ ని ఇలా ఫైన్ గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పిస్తాస్ ని ముందుగానే చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. బాదామ్స్ మనకు కట్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్ని. మరో పాన్ పెట్టుకుని కాస్త ఘీ యాడ్ చేసేసుకుని ముందుగా కాజుల్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం. ఏ స్వీట్ కైనా డ్రై ఫ్రూట్స్ మనం ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. కిస్మిస్ ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. చాప్ చేసి పెట్టుకున్న బాదామ్స్, పిస్తాస్ ని కూడా వేసి 30 seconds ఉంటే సరిపోతుంది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. క్రంచీగా బాగుంటాయి ఇలా వేసుకోవడం వల్ల. మిల్క్ లో ఇలా క్యారెట్స్ బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అడుగున. ఇలా థిక్ గా మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చే టైంలో మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో దగ్గరుండి చేసుకోవాలి. లాస్ట్ 5 to 10 minutes మాత్రం తప్పకుండా. ఆల్మోస్ట్ మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టైంలో షుగర్ని యాడ్ చేసేద్దాం. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత షుగర్ని వేసామంటే మళ్ళీ షుగర్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి లిక్విడీగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో యాడ్ చేసేసి మిక్స్ చేసామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది.
ఫోన్ చేస్తాను. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మిల్క్ అంతా కోవాలాగా మనకు థిక్గా ఫామ్ అయిపోయిన టైంలో కొద్దిగా గీని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్వీట్ అంతా డ్రైగా అవుతూ గీ రిలీజ్ చేసే వరకు మనం గీని యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్ అండ్ ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ తినేటప్పుడు. కొన్ని స్వీట్స్కి ఇలా గీ యాడ్ చేసుకోవడం తప్పదు టేస్ట్ కోసం. ఇలా కంటిన్యూస్గా గీని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడ అడుగు పట్టేయకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో చూడండి. తెలుస్తూ ఉంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల సేమ్ కోవాని యాడ్ చేసిన కన్సిస్టెన్సీ అదేలాగా కనిపిస్తూ ఉంది కదా. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే యాడ్ చేస్తున్నాం కాబట్టి. చివరిన ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కూల్గా తినాలనుకునే వాళ్ళు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, don't forget to subscribe for more recipes. వెయిట్ చేయండి.